శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 17, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏప్రిల్ 22వ తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ చట్టాలని అమలులోకి తీసుకురానుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ప్రతిరోజు ఒక కొత్త అప్డేట్ని ఇస్తూ వస్తున్నారు కదా. ఇందులో భాగంగా ఈ ఏప్రిల్ 22 నుంచి అమలు కానున్నటువంటి ట్రాఫిక్ చట్టాల్లో ముఖ్యంగా ఒక 7 రకాలైనటువంటి చట్టాలను మనం ఉల్లంఘించినట్లయితే దేశ బహిష్కరణకు గురయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అవి ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే మొదట వచ్చి నిర్దేశిత స్పీడ్ కన్నా ఎక్కువగా వెహికల్స్ కానీ నడిపినట్లయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో మనం ఒక స్పీడ్లో వెళ్ళాల్సి ఉంది, ఒక 50 కిలోమీటర్ల స్పీడ్. సో దానికన్నా ఎక్కువ వెళ్ళామనుకోండి, సో అలాంటి సమయంలో కూడా దేశ బహిష్కరణ చేసేదానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చి నిర్దేశ ప్రాంతాల్లో కాకుండా ఇతరుల ప్రాంతాల్లో బగ్గీలను నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం, లేదు రద్దయినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ తోటి వెహికల్ నడపడం, లేదు లైసెన్స్ లేనటువంటి అంటే ఆ కేటగిరీలో లేనటువంటి వెహికల్ని నడపడం. అంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లో కొన్ని కేటగిరీలు ఇస్తారు కదా, ఆ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీకి సంబంధించిన వెహికల్ని నడపడం. సో ఆ విధంగా చేసినా సరే, లేదు వెహికల్కి నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపినా, రెడ్ సిగ్నల్ని క్రాస్ చేసిన, అలాగే వాహనానికి అనుమతి అనేటువంటిది దేనికైతే ఇచ్చింటారో అది కాకుండా విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకి దాన్ని వినియోగించడం. అంటే ఒక పని కోసం ఆ వెహికల్ని కేటాయించుంటారు, దాన్ని కాకుండా వేరే వాటికి వినియోగించడం. అలాగే ట్రాఫిక్ చట్టాలని ఉల్లంఘించడం. వీటిలో ముఖ్యంగా ఎవరైతే డబ్బులు తీసుకొని వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తూ ఉంటారో, అంటే అది మామూలు వెహికల్ కానీ డబ్బులు తీసుకొని ప్రైవేట్ ట్యాక్సీ కింద దాన్ని వాడడం జరుగుతుంటుంది. అది యాక్చువల్ ట్యాక్సీ కాదు, కానీ ప్యాసింజర్లని తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో ముఖ్యంగా 7 ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే మద్యం, మాదద్రవ్యాలు, సైకోట్రోపిక్ మాత్రలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని కలిగి ఉన్న వాళ్ళని, అలాగే రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యి అందులో తీవ్రమైనటువంటి గాయాలైనా లేదంటే వాళ్ళు మరణించినా అలాంటి సందర్భంలో కూడా వారిని దేశ బహిష్కరించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అలాగే పర్మిట్ లేనటువంటి రోడ్లపైన రేసింగ్ నిర్వహించడం, అలాగే పోలీసులు వెహికల్ని ఆపమని చెప్పినప్పుడు ఆపకుండా వెళ్ళిపోవడం, అంటే వారి మాటలను వినకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా. సో అలాంటి వాళ్ళు, సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేశ బహిష్కరణ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనప్పటికీ ఏప్రిల్ 22వ తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ చట్టాలు ఏదైనా అమల్లోకి రానున్నాయి. అలాగే దేనికి ఎంతంత ఫైన్లు, ఏ విధంగా ఫైన్లు పెంచారు అనే దాని గురించి మనం ప్రతిరోజు ఒక వీడియోలో ఏదైనా చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి కొత్త చట్టాలు ఏదైనా రానున్నాయి కాబట్టి ట్రాఫిక్ చట్టాలపైన కొద్దిగా అవగాహన ఉంటుంది పెంచుకొని మన డ్రైవర్ సోదరులు కనుక రోడ్డుపైకి వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. షువేక్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని ఢీకొని దాని తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. సో దానికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ అయింది. అయితే దానిపైన అధికారికంగా ఎక్కడ కానీ కంప్లైంట్స్ అయితే రాలేదు. కాకపోతే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత అధికారులు దానిపైన ఇన్వెస్టిగేషన్కి అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫహేల్ రోడ్లో కూడా ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే అక్కడ జరగడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి వెహికల్ని ఓవర్టేక్, అడ్డదుడ్డంగా వెహికల్ని తిప్పుతూ వెళ్ళి ఓవర్టేక్ చేయకపోగా పక్కన వెళ్తుంటే ఇంకొక వెహికల్ని ఢీకొన్నాడు. ఆ ఢీకొన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది పల్టీలు కొట్టింది. ఎవరైతే ఢీ కొట్టాడో అతనికి ఏమీ కాలేదు, ఎవరినైతే ఢీ కొట్టాడో ఆ వెహికల్ మాత్రం పల్టీలు కొట్టింది రోడ్డు పైన. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్లడ్ మనీ అంటే ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించడానికి సంబంధించినటువంటి పరిహారం కింద ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో, డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని 20,000 కువైటీ దినార్లకు పెంచుతున్నట్లు గవర్నమెంట్ ఏదైనా తెలియజేసింది. సో అది దాని గల కారణం ఏంటంటే గతంలో ఈ అమౌంట్ వేరేలాగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి అవసరాలు కావచ్చు, మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ అమౌంట్ అనేది పెంచుతున్నట్లు 20,000 కువైటీ దినార్లకు పెంచుతున్నట్లు తెలియజేశారు. అంటే బ్లడ్ మనీ అంటే మీకు తెలుసు కదా, ఎవరైనా ఒక పెద్ద తప్పు చేస్తారనుకోండి, అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఉరిశిక్ష పడింది అంటే ఇంకోటి ఏదో పడింది, సో వాళ్ళని క్షమించాలి అనేసి అంటే ఎవ్వరికీ అధికారాలు ఉండవు ఈ గల్ఫ్ కంట్రీస్లో. కేవలం ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు కనుక ఒప్పుకుంటే వీళ్ళకి ఆ శిక్ష నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు బ్లడ్ మనీ అంటే కొంత డబ్బులు అనేటువంటి తీసుకొని వారిని క్షమించమని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా తీసుకోవాలనుకుంటే
20,000 కువైట్ దినార్లు అయితే కనుక దానికి మినిమం అమౌంట్గా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు జీవనం గడవడానికి కానీ వాళ్ళు మిగతా అవసరాలన్నీ తీరడానికి కూడా మినిమం ఎంత అమౌంట్ అయితే కనుక ఉండాల్సిందే అని చెప్పేసి ఆ అమౌంట్ని అయితే కనుక పెట్టారు. దానిపైన ఇంకెంతైనా డిమాండ్ చేయొచ్చు వాళ్ళు, అది వేరే సంగతి. కానీ మినిమం 20,000 కువైట్ దినార్లు అయితే కనుక వాళ్ళు బ్లడ్ మనీ కింద పెట్టడం జరిగింది. ఒక ప్రవాసీయుడికి 3.4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరంల 4 నెలలు జైలు శిక్ష, 30,000 కువైటీ దినార్లు జరిమానా, దానితో పాటుగా దేశ బహిష్కరణ దీనికి ఆదేశిస్తూ కువైటీకి సంబంధించిన న్యాయస్థానం తీర్పునిచ్చింది. సో దీనికి గల కారణాలు ఏమిటి, ఏం చేశాడు అని మనం చూసుకున్నట్లయితే, ఒక ప్రవాసీయుడు, కువైటీ వ్యక్తిగత కాదు, ఒక ప్రవాసీయుడు తన ఇంట్లో ఒక పని మనిషిని నిర్బంధించడమే కాకుండా నానా చిత్రహింసలు పెట్టాడు. ఆవిడని కొట్టడం, తిట్టడం, వాతలు పెట్టడం, కాళ్ళు చేతులు ఇరిపేలాగా కొట్టడం, ఇలాంటివన్నీ చేశాడు. అలాగే ఆవిడని ఒక రూమ్లో బంధించాడు. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఎక్కువ సీరియస్ అయిపోవడంతో హాస్పిటల్కి తరలించారు. అప్పటి వరకు ఆవిడ పరిస్థితి అలాగే 4 సంవత్సరాలుగా వేధించారంట ఆ విధంగా. సో ఫస్ట్ ఒక దగ్గర పని చేసేది, దాని తర్వాత ఇంకొక దగ్గర పని చేయమని చెప్పేసి అతను వాళ్ళ మదర్ దగ్గరనే ఎవరి దగ్గర పెట్టాడంట. సో అక్కడ ఆవిడ నిదానంగా పని చేస్తుంది, ఫాస్ట్గా పని చేయట్లేదని చెప్పేసి ఈ చిత్రహింసలు ప్రారంభించారు. సో అది బాగా శృతిమించిపోయింది. సో ఇంకా ఆవిడ ఏం చేయలేనటువంటి పరిస్థితి, బయట రాలేనటువంటి పరిస్థితి. సో ఆ క్రమంలో ఇంకా బాగా చేయి దాటిపోయింది. అలాంటప్పుడు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. సో హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఆవిడ హాస్పిటల్లో అప్పుడు జరిగినటువంటి మ్యాటర్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పింది. దాంతో వాళ్ళు అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతానికి ఆవిడ ఎత్తున సేఫ్గానే ఉంది. దాని తర్వాత ఎవరైతే ప్రవాసీయుడు ఉన్నాడో అతను మాత్రం అదుపులో తీసుకున్నారు. న్యాయస్థానం అతనికి తీర్పు ఏమని ఇచ్చిందంటే 3 సంవత్సరాల 4 నెలలు జైలు శిక్ష అనుభవించాలి. అలాగే 30,000 కువైటీ దినార్లు అంటే పరిహారం చెల్లించాలి, జరిమానా ఎవరికి, ఆ మహిళకి చెల్లించాలి. ఆ జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈ ప్రవాసీయుడు దేశ బహిష్కరణ చేయబడతాడు, అంటే దేశం విడిచి కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తీర్పునిచ్చింది. ఒక స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. వారు మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి. ఇదిలా ఉండగా ఒక స్కూల్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్కి మరియు ఒక ప్రవాసీయుడికి మధ్య గొడవ జరిగింది. దీంట్లో ఆ సెక్యూరిటీ గార్డ్ని ఈ ప్రవాసీయుడు బాగా కొట్టినట్లుగా తెలియజేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే, ఈ ప్రవాసీయుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించిన పిల్లవాడిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడితో పాటు ఇంకొక పిల్లవాడిని కూడా పంపించాలని చెప్పేసి అడిగాడు. అయితే సెక్యూరిటీ గార్డు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు కదా, ఎలా తీసుకెళ్తావు అని చెప్పేసి అడిగాడు. అంటే వేరే పిల్లలను మనం తీసుకొని రావాలంటే కంపల్సరీగా ముందస్తుగా పర్మిషన్ ఉండాలి. అది పేరెంట్స్ దగ్గర నుంచి ఉండాలి, లేదంటే స్కూల్ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి. ఆ రెండు అతని దగ్గర లేవు. ఇతను తీసుకురావాల్సిన పిల్లవాడు కాకుండా వేరే పిల్లవాడిని కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి అడిగాడు. సో దాంతో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం బాగా ముదిరింది. దాంతో ఈ ప్రవాసీయుడు ఆ సెక్యూరిటీ గార్డ్ని కొట్టినట్టు తెలియజేస్తున్నారు. దీనిపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, కువైట్కి అక్రమంగా మాదకద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అలాగే ఆ వ్యక్తికి ఒక కస్టమ్స్ అధికారి కూడా సహకరించడం చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో దానిపైన విచారణ కూడా జరిపిన తర్వాత కువైట్కి సంబంధించిన న్యాయస్థానం తీర్పును విడుదల చేసింది. అది ఎలా ఉందంటే, ఎవరైతే కువైట్కి అక్రమంగా మాదకద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడో, సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల లిరికా మాత్రలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతనికి సహకరించింది అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక కస్టమ్స్ అధికారి. సో సహకరించినటువంటి కస్టమ్స్ అధికారికి ఆ ఖైదీ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే అతను ఆల్రెడీ తీసుకెళ్లి జైల్లో పెట్టినారు కదా, ఎవరైతే తీసుకోవడానికి ప్రయత్నం చేశాడో అతన్ని. సో వాళ్ళిద్దరికీ 25 సంవత్సరంలో జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. అలాగే వీరికి సహకరించినటువంటి మరొక కస్టమ్స్ అధికారికి మరియు మరొక సైనికుడు, ఇంకొక కస్టమ్స్ అధికారి, ఇంకొక సైనికుడు, వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి 15 సంవత్సరంలో జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మరియు 1,60,000 కువైటీ దినార్లు జరిమానా కూడా విధించింది. చూడండి ఎలా ఉందో. తీసుకురావడానికి ప్రయత్నం చేసింది మాదకద్రవ్యాలు ఒక వ్యక్తి, అతనికి సహకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా పడ్డాయి జైలు శిక్షలు. ఎంతంత, ఒకరికి 25 సంవత్సరాలు, మిగతా ఇద్దరికి వచ్చి 15 సంవత్సరాలు, అలాగే 1,60,000 జరిమానా. ఎంత భారీగా ఉందో ఒకసారి ఊహించండి. కాబట్టి కువైట్కి ఎవరైనా సరే మాదకద్రవ్యాలు కానీ, మద్యం కానీ, అలాగే తీసుకురాకూడనటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి కానీ తీసుకొచ్చినట్లయితే, పట్టుబడితే ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి జీవితాంతం ఎక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మనం కొన్ని రకాలైనటువంటి మాత్రలు తీసుకొస్తే వాటిని కానీ పట్టుకున్నట్లయితే, పట్టుకోకపోతే ఏమీ లేదు, అదే సామెతలాగా దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్లు, పట్టుకోకపోతే ఏమీ లేదు, సేఫ్గా వచ్చేస్తారు లోపలికి. పట్టుకుంటే ఈ విధంగా 25 సంవత్సరాలండి, 25 సంవత్సరాలు జైల్లో ఉంటే ఇంకేముంటుంది జీవితం, మొత్తం అయిపోయాయి అక్కడికే. కాబట్టి బయట దేశాల నుంచి మనం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఏ వస్తువులు తీసుకొని రావచ్చు, ఏ వస్తువులు తీసుకొని రాకూడదు అనేటువంటిది కొద్దిగా అవగాహన పెంచుకొని వచ్చేట్లయితే చాలా బాగుంటుంది. కువైట్కి సంబంధించిన ఒక భద్రతా అధికారిని
కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు కత్తితోటి గాయపరిచాడు. మొదటగా అతని దగ్గర ఉన్నటువంటి తుపాకీని తీసుకొని అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని అడ్డుకోవడంతో వాళ్ళు వెనక వైపున గోడకి తగిలించినటువంటి కత్తి ఒకటి, ఆ కత్తిని తీసుకొని అతనిపైన దాడి పాల్పడ్డాడు. అతని చేయిపైన కొద్దిగా గాయాలు అతనికి అయ్యాయని చెప్పేసి అంటున్నారు. దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అతనికి చేయించారు. అతనికి ప్రథమ చికిత్స అతనికి చేయించడం జరిగింది. అయితే ఇక్కడ డ్యూటీలో ఉన్న అధికారి పైన కత్తితోటి దాడి చేశాడు కాబట్టి ప్రస్తుతానికి అతన్ని అదుపులో తీసుకున్నారు. అతని పైన కఠినమైన చర్యలు అతనికి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $280.09 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $26,650 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $29,62 ఉంది. సో బంగారం ధర మాత్రం గత 2-3 రోజులుగా స్థిరంగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికోసలో జై హింద్. హాయ్ అండి, నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సింహాద్రి రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.